నా ఫ్రెండ్ నన్ను పడేశాడని తన మీద అరుస్తుంటే సడన్ గా ట్రాక్ మీద పట్టాల పైన కర్రతో కొట్టిన సౌండ్ వినిపించింది. ఇంకా అంతే. ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం గుండె జల్లనింది ఒక్కసారిగా. ఇంకా ఇక్కడతో అయిపోయిందిలే నా లైఫ్ అనుకున్నా. పైకి చూసేసరికి రైల్వే అతను ట్రాక్ లైన్ చెక్ చేస్తూ ఉంటారు కదా, అతను ఉన్నాడు అక్కడ. అతన్ని చూసి హమ్మయ్యా అనుకున్నా. ఇంకా అతను మమ్మల్ని చూస్తూ, ఏంటి మీ గొడవ, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు, వేలపాల లేదా మీకు, చూస్తే చిన్నపిల్లల్లాగున్నారు, ఏంటి సంగతి, ఎన్ని బాటిల్స్ తెచ్చుకున్నారేంటి, అలాంటివేమి ఇక్కడ కుదరవు, వెళ్ళిపోండి అనేసరికి మేము కూడా సైలెంట్ గా అక్కడ నుంచి వచ్చేసాము. కాకపోతే అక్కడ నుంచి వెళ్ళాలని కాదు, అతను వెళ్ళిపోయాక మళ్ళీ ట్రాక్ దగ్గరికి వెళ్దామని మేము వెళ్ళడం చూసి అతను కూడా వెళ్ళిపోయారు. అతను వెళ్ళాక ఒక 5 minutes వెయిట్ చేసి మళ్ళీ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళాము. నేనైతే భయపడుతూనే ఉన్నాను. ఇంకా పైకి ఎక్కి పట్టాల పక్కన అంటే కిందకి దిగేదానికి ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడ కొన్ని చెట్లుంటే అవన్నీ పీకేసి మేము కూర్చోవాలి అనుకునే ప్లేస్ వరకు క్లీన్ చేసుకొని కూర్చొని మొబైల్ లైట్స్ లోనే మేము తెచ్చుకున్న బాటిల్స్ అన్నిటినీ ఓపెన్ చేసాము. అసలు ఆ ఏరియా మొత్తం ఎంత చీకటిగా ఉందంటే ఏదైనా అటాక్ చేసినా కానీ అసలు అటాక్ చేసింది ఎవరు, మనిషా జంతువా ఏం కనిపించదు, అంత చీకటిగా ఉంది. చుట్టూ ఇల్లులు కూడా ఏం లేవు. ఇంకా బాటిల్స్ ఓపెన్ చేసి గ్లాసెస్ లో పోసుకొని చీజ్ చెప్పుకునే టైంకి మా ఫ్రెండ్స్ లో ఒకరు, అరే ఇక్కడ కూర్చొని తాగాలంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు, సరదాగా అలా పట్టాల పైన కూర్చొని తాగుదామా, ఎలాగో ఈ టైంలో ట్రైన్స్ కూడా చాలా తక్కువే తిరుగుతూ ఉంటాయి కదా, ఒకవేళ ట్రైన్ వస్తే వెంటనే అక్కడ నుంచి లేసి వచ్చేద్దాము, మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోయాక వెళ్ళి కూర్చొని తాగుదాము, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా రేపు మన కాలేజ్ లో చెప్పుకోవడానికి, ఏమంటారు అన్నాడు. ఇంకా అంతే, లాగి వాడి తల మీద ఒక్కటిచ్చా.